మందడపు పద్మ ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి. విధుల్లో నిక్కచ్చిగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా. ఇటీవలే ఆమె హైదరాబాద్ నుంచి అమరావతికి ట్రాన్స్ఫర్ అయ్యారు. మొన్నటి వరకు విధులను సక్రమంగా నిర్వర్తించిన ఆమెకు ఏమైందో ఏమో తిక్కతిక్కగా వ్యవహరిస్తున్నారు. ఆమె వ్యవహారం ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆమె ఏం మాట్లాడుతోందో, ఎందుకు మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. ఆమె వ్యవహారం పోలీసులకు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఓ సిమెంట్ షాప్ ముందు కూర్చుని హడావిడి చేస్తూ అందరినీ భయపెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరి పద్మను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉద్యోగమే ప్రొటెక్షన్, ఆంటీ మీద వచ్చినప్పుడు ఇంకా ప్రొటెక్షన్ అంటే అధికారం మీద వచ్చాను, అది నా విధి, నా జాబ్, నా బాధ్యత. ఇంకా ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతమంది ప్రొటెక్షన్ కల్పించాలి? గన్మెన్లు కావాలా? మీకు కూడా మీకు కావాలంటే కావాలండి. నేను అడిగినా నా ప్రొటెక్షన్ కావాలనే వద్దు వద్ద అంటే చీప్లో వేసుకొచ్చి తన్ను కొట్టి తీసుకొచ్చారు. అదొక తప్పు. మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి ఇంకో తప్పు. తప్పుల మీద తప్పులు, 101 తప్పులు చేస్తున్నారు. ఇక్కడ బాహుబలి 102 తప్పుకి కేల్ కదా దుకాణం బంద్. అంతేగాని ఎందుకు వెళ్ళని కూడా ఉన్నారు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, మరి అంతసేపు కూర్చోబెట్టండి. నాకు ప్రొటెక్షన్ ఏంటంటే నా ఉద్యోగమే ప్రొటెక్షన్, ఆంటీ మీద వచ్చినప్పుడు ఇంకా ప్రొటెక్షన్ అంటే అధికారం మీద వచ్చాను, అది నా విధి, నా జాబ్, నా బాధ్యత. ఇంకా ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతమంది ప్రొటెక్షన్ కల్పించాలి? గన్మెన్లు కావాలా? మీకు కూడా మీకు కావాలంటే కావాలండి. నేను అడిగినా నా ప్రొటెక్షన్ కావాలనే వద్దు వద్ద అంటే చీప్లో వేసుకొచ్చి తన్ను కొట్టి తీసుకొచ్చారు. అదొక తప్పు. వెలగపూడిలో ఏసీటీఓగా విధులు నిర్వహిస్తున్న పద్మ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. గత కొన్ని రోజులుగా ఆమె ప్రవర్తనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రభుత్వ అధికారి అయిన ఆమె ఇలా చేస్తోందా, లేదా ఆమె అకౌంట్ హ్యాక్ అయిందా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కేవలం సోషల్ మీడియాలోనే కాదు, జనసంచారం ఉన్న చోట ఆమె హల్చల్ చేస్తోంది, సంబంధం లేకుండా వ్యవహరిస్తోంది. దీంతో ఆమెకు మతిస్థిమితం లేదని అందరికీ తెలిసింది. అది నా విధి, నా జాబ్, నా బాధ్యత. ఇంకా ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతమంది ప్రొటెక్షన్ కల్పించాలి? గన్మెన్లు కావాలా? మీకు కూడా మీకు కావాలంటే కావాలండి. నేను అడిగినా నా ప్రొటెక్షన్ కావాలనే వద్దు వద్ద అంటే చీప్లో వేసుకొచ్చి తన్ను కొట్టి తీసుకొచ్చారు. అదొక తప్పు. మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి ఇంకో తప్పు. తప్పుల మీద తప్పులు, 101 తప్పులు చేస్తున్నారు. ఇక్కడ బాహుబలి 102 తప్పుకి కేల్ కదా దుకాణం బంద్. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడు పద్మ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఏపీ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లినప్పుడు పద్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా సొంత రాష్ట్రానికి మేము వెళ్తున్నామంటూ ఆమె హడావిడి చేసింది. అందరిలా కాకుండా హైదరాబాద్ నుంచి సైకిల్పై అమరావతికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటి వరకు అంత యాక్టివ్ గా ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో అర్థం కావడం లేదు. సైడ్ పోనా పక్క నుండి పోనీ స్లో 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 స్లో